ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ 2 టెస్ట్ మ్యాచ్లు, ఇండియా 1 టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇంగ్లాండ్తో 3వ టెస్టులో గెలుపుకు అడుగు దూరంలో ఓటమి పాలైన టీమిండియా మాంచెస్టర్లో జరిగే 4వ టెస్టులో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తెచ్చుకుని సిరీస్ను 2-2తో సమం చేసి లెక్క సరిచేయాలని భావిస్తుంది. అయితే వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఇంగ్లాండ్తో జరగబోయే 4వ టెస్టులో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ బుమ్రాను ఉద్దేశించి సంచలన విశ్లేషణ చేశాడు. అవి కాస్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. డేవిడ్ లాయిడ్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల్లో బుమ్రా కేవలం 3 ఆడతాడని కోచ్ గౌతమ్ గంభీర్ సిరీస్కు ముందే చెప్పాడు. అతడు ఇప్పటికీ 2 మ్యాచ్లు ఆడాడు. సిరీస్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక టెస్ట్ మాత్రమే అతడు ఆడతాడన్నది తెలిసిందే. ఒకవేళ మేనేజ్మెంట్ తమ మాటకు కట్టుబడి ఉంటే అతన్ని 4వ టెస్టులో ఆడిస్తుందా, లేదంటే సిరీస్ ప్రాధాన్యత దృష్ట్యా 5వ టెస్టులోనూ ఆడించాలని కోరుకుంటుందా చూడాలి. బుమ్రా 4వ టెస్టులో ఆడి టీమిండియా గెలిస్తే అప్పుడు 2-2తో సిరీస్ సమమవుతుంది. కాబట్టి సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మకమైన 5వ టెస్టులో అతన్ని ఆడించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కానీ ఆడించలేరు. అలా కాకుండా 4వ టెస్టులో టీమిండియా ఓడి 3-1తో సిరీస్ కోల్పోతే ఇక ఆఖరి టెస్టుకు అతడి అవసరం ఉండదని అనుకోవచ్చు. టీమిండియాకు బుమ్రాని ఎప్పుడు ఆడించాలనే సమస్య ఖచ్చితంగా వేధిస్తూ ఉంటుంది. అయితే నేనిక్కడ ఒక విషయం చెప్పదలిచాను. అదేంటంటే, బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. కానీ అతడు ఆడిన టెస్ట్ మ్యాచ్లలో టీమిండియా గెలిచిన సందర్భాల కంటే ఓడిన దాఖలాలే ఎక్కువ. బుమ్రా ఇప్పటివరకు 47 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో టీమిండియా 20 గెలవగా 23 మ్యాచ్లలో ఓడిపోయింది. ఈ టెస్ట్ సిరీస్లో కూడా బుమ్రా ఆడిన 2 టెస్ట్ మ్యాచ్ల్లోనూ ఇండియా ఓడిపోయింది. ఆడని 2వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది అంటూ లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లాయిడ్ చేసిన ఈ వ్యాఖ్యలపై కొంతమంది అభిమానులు మండిపడుతూ ఉండగా, మరికొంతమందేమో నిజమే కదా అని నిట్టూరుస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.